చాలా లేట్ అయింది. అందరికీ నమస్కారం. కానీ ఇంకా గంట ఉన్నా బాగా ఉంటుందని అనిపిస్తుంది. గద్దర్ మామూలు మనిషి కాదు, అవతార పురుషుడని ఒక్కొక్కరు వాళ్ళకి తోచినంత గద్దర్ గురించి చెప్పడం వింటుంటే ఇంత మహానుభావుడు నాకు తెలియలేదే అన్నట్టు అనిపించింది నాకైతే. సలహాలు చాలా వచ్చినాయి గద్దర్ ఫౌండేషన్కి ఒక్కొక్కరు మాట్లాడుతున్నప్పుడు. అవన్నీ మనం చేయగలమా అని ఒక సందేహం వచ్చింది. కానీ మీ బలం మీద, అంటే గద్దర్ ఫౌండేషన్ ఇక్కడ మెంబర్స్ బోర్డే కాదు, మనం అందరం గద్దర్ ఫౌండేషన్ కనుక ఆ సలహాలన్నీ మనం పూర్తి చేద్దామని నాకైతే పూర్తి నమ్మకం ఉంది. కొంచెం మెల్లగా చేయొచ్చు కానీ తప్పకుండా మీ సలహాలను మేము తీసుకుంటున్నాము. మీ సలహాలని గుర్తించాము. అవి అమల్లో పెట్టడానికి వీలైనంత వరకు పెడతామని నేను మా గద్దర్ ఫౌండేషన్ టీం తరఫున మీకు ఒకలాంటి కన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇంకొకటి, తెలంగాణ ప్రత్యేక ఉద్యమానికి గద్దర్ ఊపిరి, గద్దర్ గళం, గద్దర్ ప్రజా సమస్యకి పరిష్కారం చేసే నాంది పలికిన ఆయన. ఎన్నో కొత్త సమస్యలు మనందరం విన్నాం. ఇప్పుడు నాకు ప్రేమతో ఉన్న సమస్య బడులు, బడి స్థితిగతి, దీంతోపాటు యువకులు, వాళ్ళ పరిస్థితి, ఆ విషయాల గురించి చాలామంది మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము గద్దర్ లాంటి వాళ్ళగా తయారయ్యి వీటికి పరిష్కార మార్గం చూడాలని నాకు అనిపిస్తుంది. దాని నుండి మీ దగ్గర నుంచి ఏమైనా సలహాలు వస్తే బాగుంటుంది. ఈ పెనుభూతో ఏమవుతుందో అది అర్బన్ స్లమ్సే కాదు, గ్రామాల్లో పాకింది. మన యువకులు ఎవరైతే క్రాంతికారులు అయినరో ఒక 40 సంవత్సరాల క్రితము, వాళ్ళు క్రాంతికారులు కారు. ఇప్పుడు పూర్తిగా లొంగిపోయిన, మద్యానికి లొంగిపోయిన వ్యక్తులుగా తయారయ్యారు. వాళ్ళని మళ్ళీ క్రాంతికారులుగా చేసే బాధ్యత మనందరిలో ఉంది. అదే అనుకుంటాను గద్దర్కి నివాళి. థ్యాంక్ యూ.